వెల్కమ్ టు హలో డాక్టర్. హై బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ, మధుమేహం ఇలాంటివి ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. మరి వీరికి స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి. మరి ఆ స్క్రీనింగ్ టెస్టుల్లో ఏ విషయాలు తెలుస్తాయి? అసలు చెస్ట్ పెయిన్ ని హార్ట్ అటాక్ గా నిర్ధారించే పరీక్షలు ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రైమ్ హాస్పిటల్స్ లో ఉన్నాం. ప్రైమ్ హాస్పిటల్స్ లోని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి, థ్యాంక్ యూ. అసలు హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ మన భారతదేశంలోనే మరీ ఎక్కువగా ఉన్నాయని వింటున్నాం. ఎంతవరకు నిజమండి? చాలా పెరిగిపోతున్నాయండి. గత 20 సంవత్సరాలుగా ఈ గుండె జబ్బుల యొక్క ఏజ్, ఏ వయసులో గుండె జబ్బులు వస్తున్నాయో, మొట్టమొదట్లో ఒక 60 సంవత్సరాల వయసులో వచ్చేది ఇప్పుడు 40 సంవత్సరాల వయసు నుంచి క్రమేణా 30లోకి హార్ట్ అటాక్ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మారుతున్న మన జీవన శైలి చాలా ముఖ్యమైనది. అందులో ప్రధానమైంది మనం ఆహారపు అలవాట్లు మారిపోవటము, తర్వాత వ్యాయామం లోపించడం. ఈ రెండే కాకుండా ప్రజల్లో ఈ రెండు వల్ల షుగర్ చాలా ఎర్లీగా వస్తుంది. 30 సంవత్సరాలకే షుగర్ వస్తుంది, 30 సంవత్సరాలకే వాళ్ళకి రక్తపోటు వస్తుంది. ఈ రెండు వల్ల వాళ్ళకి ఏంటంటే వయసు తక్కువ వయసులో ఆహారపు అలవాట్లు మారటం వల్ల షుగరు, బీపీ రావటం, ఊబకాయం పెరగటం, దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, ఇవన్నిటి వల్ల హార్ట్ అటాక్ అనేది చాలా చిన్న వయసులోనే గమనిస్తున్నాం. ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడి అనేది వాళ్ళు పెర్ఫార్మ్ చేయాలి, వాళ్ళు చాలా అచీవ్ చేయాలి, లేకపోతే ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఉండటం వల్ల కూడా ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ గుండె జబ్బులు చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ గుండె జబ్బులు రాకుండానే మనం తొలి దశలోనే దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇండియన్ పాపులేషన్ లో పెరగడానికి కారణం అంటే రక్తనాళాలు చిన్నగా ఉండడం, లేకపోతే జీన్స్ ఏవి రోల్ ప్లే చేస్తున్నాయి అంటారు? భారతదేశంలో గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఏమేమి జీన్స్ ఖచ్చితంగా కాజ్ చేస్తామని చెప్పలేదు. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే వివిధ కారణాల వల్ల వచ్చే జబ్బు. అందులో ప్రధానంగా మనకు తెలిసిన కారణాలు ఇవి, కొన్ని జన్యుపరమైన కారణాలు. ఇవన్నీ కాకుండా మనం యాజ్ ఏ హోల్ మన యొక్క బాడీ యొక్క టైప్ కానివ్వండి, అంటే బాడీ మన యొక్క హైట్, వెయిట్, ఇవన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్ ఫ్రమ్ ది వెస్టర్న్ పాపులేషన్ ఉండటం వల్ల ఇది రక్తనాళాలు పల్చగా ఉండటము, రక్తనాళాలు త్వరగా సన్నబడే అవకాశం ఉండటం, వీటన్నిటి వల్ల కూడా కలిసి గుండె జబ్బు వస్తుంది. ఒక్క కారణం వల్ల షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది కాదు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఊబకాయంతో పాటు ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని లేటెస్ట్ ట్రెండ్స్, వీటన్నిటి వల్ల కలిసి హార్ట్ అటాక్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా కానీ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఒక వయసు దాటిన తర్వాత మనం ఎట్ రిస్క్ పాపులేషన్, ఎట్ రిస్క్ అంటే కనుక మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది. అట్లాంటప్పుడు హార్ట్ అటాక్ ని మనము తొలి దశలోనే రాకముందే కనుక మనకు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోగలుగుతాం. కాబట్టి మనము ప్రివెంటివ్ గా హార్ట్ చెక్స్ చేయించుకోవడం మంచిది. ఓకేనండి డాక్టర్ రఘు గారు, హార్ట్ స్క్రీనింగ్ టెస్టుల గురించి మరింత వివరంగా తెలుసుకుందామండి. అదండి మేడం. అంటే ఈసీజీలో ప్రధానంగా హార్ట్ రిథమ్ తెలుస్తుంది. అంటే ఒకసారి హార్ట్ అటాక్ కి గురైనా కానీ అంటే ఎర్లీ స్టేజ్ లో పసిగట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈసీజీ నార్మల్ గా ఉండే అవకాశం కూడా ఉంటుందంటారు. ఈసీజీ అనేది గ్రాఫ్. సో గ్రాఫ్ అనేది ఏంటంటే గుండె యొక్క వేగాన్ని తెలిసేది. గుండె వేగం ఎక్కువగా ఉందా, గుండె వేగం తక్కువగా ఉన్నా కూడా ఈసీజీలో తెలుస్తుంది. మనం నాడి ద్వారా ఏదైతే తెలుసుకుంటామో ఈసీజీలో దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో గుండె వేగాన్ని తెలుసుకునేందుకు ఈసీజీ. అదేవిధంగా మీరు రెండో ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా తొలి దశలో, చాలా తొలి దశలో ఏమవుతుందంటే ఈసీజీ కంప్లీట్గా నార్మల్ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఛాతీ నొప్పి వచ్చిన మనిషి ఈసీజీ తీయించుకుని ఒక్కసారి మొదటి ఈసీజీ నార్మల్గా ఉంటే కనుక హార్ట్ అటాక్ లేదు అని చెప్పలేం. కాబట్టి ఒకసారి ఈసీజీ నార్మల్గా ఉన్నా కూడా మళ్ళీ 30 నిమిషాలకు ఒక ఈసీజీ, ఇంకొక 30 నిమిషాలకు ఒక ఈసీజీ, అట్లా 3 ఈసీజీలు కనుక నార్మల్గా ఉన్న పక్షంలో మాత్రమే హార్ట్ అటాక్ లేదు అని మనం చెప్పగలుగుతాం. లేకపోతే ఒక ఈసీజీతో, కేవలం ఒక ఈసీజీతో హార్ట్ అటాక్ లేదు అని మనం ఎల్లప్పుడూ చెప్పలేము. ఎక్కువగా ఏ విషయాలు తెలుస్తాయి? హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే సందర్భాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ కదండి, ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు? ఎకో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ పరీక్ష అండి. కాకపోతే ఏంటంటే ఎక్కువ చేసినప్పుడు మనిషికి చేసే మనిషికి దాన్ని ఇంటర్ప్రిట్ చేసేదానికి మనకి ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. లేకపోతే ఏంటంటే కంటికి కనపడేది వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయలేకపోవచ్చు. ఇది ఇబ్బంది అండి. కాబట్టి ఎక్కువ చేయడంలో చాలా నైపుణ్యత అవసరం. ఎక్కువలో ఏమేమి తెలుస్తాయంటే గుండె యొక్క పనితీరు తెలుస్తుంది. అంటే గుండె సామర్థ్యం ఎంత, అంటే ఇజెక్షన్ ఫ్రాక్షన్, గుండె సామర్థ్యం అంటే పంపింగ్ సామర్థ్యం ఎంత తెలుస్తుంది. రెండోది
గుండెలో ఉండే వాల్వ్స్ అంటే కవాటాలు అంటాం తెలుగులో, ఒక చేంబర్కి ఇంకొక చేంబర్కి మధ్యలో ఉండే వాల్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్వుల యొక్క పనితీరు కూడా తెలుస్తుంది. రెండోది. మూడోది ఏంటంటే, ఒకసారి ఇందాక మనం తెలుసుకున్న హార్ట్ అటాక్ వచ్చిన పరిస్థితుల్లో గుండెకి సంబంధించిన ఏ భాగం దెబ్బతిన్నది అంటే గుండెకి సంబంధించిన ఏ రక్తనాళం ఏరియాలో హార్ట్ అటాక్ వచ్చింది అనేది కూడా ఎక్కువగా తెలుస్తుంది. ఇవి కాకుండా మనకి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అండి, పుట్టుకతో వచ్చే వ్యాధులు. ఆ వ్యాధుల్లో ఏ చేంబర్స్ మధ్య ఎక్స్ట్రా కనెక్షన్స్ ఏర్పడిపోయినాయి అది కూడా మనకి ఎకో పరీక్షలు తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా గుండెకి సంబంధించిన పై పొర ఉంటుంది, పెరికార్డియం అంటాం. అందులో కనుక నీరు చేరినా కూడా వెంటనే తెలుస్తుంది. సో ఎకోకి చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే, చిన్న రక్తనాళాన్ని చూడాలన్నా ఒక వెయిన్ని చూడాలన్నా కూడా మనం ఎకో ద్వారా సులువుగా తెలుసుకోగలుగుతున్నాం అనమాట. కాబట్టి ఎకోకి చాలా మల్టిపుల్ యూటిలిటీ వస్తుంది. కాకపోతే మనం గుండెకి సంబంధించిన పరీక్షలన్నింటిలో కనుక ఎకో పరీక్షలు ఏమవుతుందంటే మనకి హార్ట్ పంపింగ్ వాల్వ్స్ అన్నీ తెలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఎనీ హెల్త్ చెకప్లో కనుక ఎకో పరీక్ష కంపల్సరీ అనమాట. ఒక్కొక్కసారి ఈసీజీలో ప్రాబ్లం మనం తెలుసుకోలేకపోయినా ఎకోలో ఒక బ్యాకప్ టెస్ట్ లాగా మనం దాని గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఎకో అనేది హార్ట్ ప్రాథమిక పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనదిగా. గుండెలో రంధ్రాలు ఉన్న సందర్భంలో కూడా ఎకో ప్రాధాన్యత ఎక్కువ కదండి. గుండెలో రంధ్రాలు ఉన్నా, తర్వాత ఒక్కొక్కసారి కాంప్లెక్స్ గా కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పుట్టుకతో వచ్చిన జబ్బులు కానీ ఏదైనా కూడా ఎకో పరీక్షలో మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అందుకని వీటన్నిటిలోనూ ఎకో చాలా ఇంపార్టెంట్. It's fantastical. శ్రీశ్రీలు ఎక్కడి నుంచో పుట్టుకురాడు. కళ్ళ ముందు జరిగే అన్యాయాలకు గుండె మండే ప్రతి ఒక్కడు శ్రీశ్రీ. మనకి ఆశయాలతో బతికే జీవితం వద్దు, ఆయుధంతో పోరాడే యుద్ధం కావాలి. సావు కళ్ళ ముందుకొచ్చాక కూడా నీకు అర్థం కావటం లేదా? మంత్రి గారు, మీరు గేదెను ఎందుకు కిడ్నాప్ చేశారు? అరే అదేం చిన్నదోడ కాదు, తనంతటిగా వచ్చింది. అర్థం లేని వాదనలు చేయకండి. ఆర్కో టెస్ట్ చేయించండి. నీకేమన్నా పిచ్చా? ఈయన కాదు, గేదెకి అలా అరవకండి. ఇది నా షో. దీనికి జవాబు ఇండియన్స్ చెప్తారు. #గేదెకి నార్కో. నకిలీ పన్ని చూడకు, అస్సలు పంగా చూడు. ప్రో కబడ్డీ జూన్ 20 నుంచి స్టార్ స్పోర్ట్స్ మా మూవీస్ ఇన్ ద హాట్ స్టార్. ఇదే పంగా. సిగరెట్ కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. భారతి, శారదా, చామంతి, హరి అందరికి రండి. ఈమె ప్రియాంక. ఈమెను చాలా మంది అనుకుంటుంది. తన గౌరవం స్వచ్ఛత కోసం తన పెళ్లిన 2వ రోజే అత్తవారిని వదిలేందుకు కావాల్సిన ధైర్యం చూపింది. తన భర్తని మరుగుదొడ్డి కట్టించమని అడిగింది. విన్నాడు అతను. ఆలోచన ఆశయం బలంగా ఉన్నప్పుడు అందరూ వింటారు. ఆమె భర్త విన్నట్లుగానే. స్వచ్ఛ భారత్ మిషన్, ఒక అడుగు స్వచ్ఛత వైపు. మీరు కూడా మీ ఇంట్లో మరుగుదొడ్డి కట్టించండి, ఉపయోగించండి. ఆలోచన వస్తే మరుగుదొడ్డి కూడా వస్తుంది. నిండా అందరు చూడదగ్గ ఫుల్ డీల్స్ లాంటి సినిమా. ఇవాళ ఏదో స్మాల్ చేయాలి, మరొక స్మాల్ స్టెప్ తీసుకోవాలి, మరొక ట్రై, మరొక
ఒక షాట్. ఎవరైనా మరొక స్మాల్ క్లాప్ ఎక్కువ కొడితే నిన్నటి కంటే ఇవ్వాలని ఇంకా లాంచ్ చేయాలి. ఎందుకంటే లాంచ్ తయారవుతుంది ఈ చిన్న ప్రయత్నాలతోనే. స్మాల్ కలుపుతూ పోండి, లాంచ్ చేసుకుంటూ పోండి. సీగ్రమ్స్ రాయల్ స్టాగ్ మెగా మ్యూజిక్. ఇట్స్ యువర్ లైఫ్, మేక్ ఇట్ లాంచ్. నువ్వు నా టీం, నేను కెప్టెన్, నువ్వు ప్లేయర్. No player and I'm the captain. గుండె పరీక్షల్లో ట్రెడ్మిల్ టీఎంటీ టెస్ట్ ప్రాధాన్యత ఏంటండి? దానిలో ఏ విషయాలు తెలుస్తాయి అంటారు? ట్రెడ్మిల్ పరీక్ష అనేది ఓ మనిషిని స్ట్రెయిన్ చేసి, అంటే నడుస్తున్నప్పుడు గుండె వేగం పెరుగుతుంది, మనందరికీ తెలిసిందే. ఆ పెరిగిన గుండె వేగం ఉన్న పరిస్థితుల్లో గుండెకి తగినంతగా రక్త సరఫరా ఉందా లేదా అనేది తెలుసుకునే పరీక్ష ట్రెడ్మిల్ టెస్ట్ ఆర్ స్ట్రెస్ టెస్ట్ అంటాం. సాధారణంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు మనిషి నడిస్తే ఛాతీలో నొప్పి వస్తుంది, కూర్చున్నప్పుడు కదలకున్నప్పుడు మార్గం ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మనం రొటీన్ ఈసీజీ తీస్తామో ఆ రొటీన్ ఈసీజీలో చాలా సార్లు మనకు మార్పులు తెలియవు. ఎందుకంటే ఆయన నడుస్తుంటేనే రక్త సరఫరా తగినంతగా లేదు. అందుకని వాళ్ళని ఇట్లా స్ట్రెస్ టెస్ట్ మీద నడిపించినప్పుడు ఆ స్ట్రెస్ టెస్ట్ లో కనుక ఈసీజీలో మార్పులు సంభవించాయనుకోండి, ఆ ఇండికేట్స్ ఏంటంటే ఈ హార్ట్కి రక్త సరఫరాలో సరిగ్గా లేనట్టు. అందుకని స్ట్రెస్ చేసి ఈసీజీ తీస్తాం, ఫిజికల్ స్ట్రెస్ చేస్తాం. మెంటల్ స్ట్రెస్ కాదు, ఫిజికల్ గా నడిపిస్తాం. ఆ నడిపించినప్పుడు ఏంటంటే ఇట్లా బెల్ట్ మీద నడిపిస్తామండి. ఈ బెల్ట్ మీద నడిపించినప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ కూడా గ్రేడెడ్ గా పెరుక్కుంటూ పోతుంది. ఒకటి, బెల్ట్ యొక్క వేగం పెరుగుతుంది. క్రమేణా ఏమవుతుందంటే బెల్ట్ ఇంక్లినేషన్, అంటే ఒక మనిషి కొండ ఎక్కుతున్నట్టు ఎట్లా అవుతుందో నెమ్మదిగా పెరుగుతూ పోతుంది, అప్పెక్కుతాడు అనమాట. అప్పెక్కుతున్నప్పుడు గుండె బెల్ట్ వేగం పెరుగుతున్న కొద్దీ గుండె మీద లోడ్ పెరుగుతుంది. సో సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒక 9 నిమిషాలు ఒక మనిషి ట్రెడ్మిల్ మీద నడిచాడు అనుకోండి, 9 నిమిషాల పాటు నడిస్తే కనుక గుండె మంచి కండిషన్లో ఉన్నట్టు మనం భావించవచ్చు. అదే 6 నిమిషాలు నడిచాడు అనుకోండి ఒక మాదిరిగా ఉన్నట్టు అనమాట. 3 నిమిషాలు పంపించాలనుకోండి వాడు కంప్లీట్గా ఇన్వాలిడ్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. సో నడిచే డ్యూరేషన్ అంటే ఎంత సమయం నడవగలిగాడు అనే దాన్ని బట్టి ఆ మనిషి యొక్క గుండె శక్తి ఏంటో తెలుస్తుంది. ఒక ఏజ్ వచ్చాక నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎలా చేస్తారు? ఎస్, చాలా కామన్ సమస్య. అదే ట్రెడ్మిల్ యొక్క లిమిటేషన్ అనమాట. నడవలేదు చాలా సార్లు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే ఎకో పరీక్ష ద్వారా వాళ్ళకి స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. స్ట్రెస్ అంటే ఎకోలో స్ట్రెస్ ఎట్లా చేస్తామంటే మనిషి నడవలేడు, మనం సైక్లింగ్ చేయించవచ్చు ఒక ఆల్టర్నేటివ్. కాకపోతే ఇందులో బైసికల్ ద్వారా అంత కామన్ లేదు. వెస్ట్లో అయితే చాలా కామన్ బైసికల్ చేసేది. లేదు అని అంటే కనుక మనిషి నడవలేని పక్షంలో గుండె వేగాన్ని పెంచేందుకు మందులు ఉంటాయి, డోబ్యూటమీన్ అంటాం. ఆ డోబ్యూటమీన్ ద్వారా స్ట్రెస్ కాలేజ్ చేసి గుండె మీద మాత్రమే, కాళ్ళకు మోకాళ్ళకి లేకుండా ఓన్లీ గుండెకు మాత్రమే స్ట్రెస్ క్రియేట్ చేసి అప్పుడు మనం ఎకో పరీక్ష ద్వారా గుండెకి తగినంత రక్త సరఫరా ఉందో లేదో తెలుసుకునే పరీక్ష డోబ్యూటమీన్ స్ట్రెస్ ఎకో. హార్ట్ టెస్ట్ లో ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ గురించి తెలుసుకున్నాం కదా. మరి యాంజియోగ్రామ్ ఎప్పుడు చేస్తారు? యాంజియోగ్రామ్ ప్రాధాన్యత ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ యాంజియోగ్రామ్ అంటే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్లో ఏదైనా తేడా ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తుంటారా? సాధారణంగా ఏంటంటే గుండె రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి అని మనకి అనుమానం వచ్చిన పరిస్థితుల్లో యాంజియోగ్రామ్ చేస్తాం మొట్టమొదటి. అదే కాకుండా ఒకసారి ఒక్కొక్క మనిషికి ఇందాక మనం చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ఒక్కొక్కసారి గుండెలో వాల్వ్ సమస్యలు ఏదైనా ఉన్నా బైపాస్ ఆపరేషన్కి వెళ్లే ముందు, వాల్వ్ మార్పిడి ఆపరేషన్కి వెళ్లే ముందు కూడా యాంజియోగ్రామ్ పరీక్ష అనేది సాధారణంగా చేస్తుంటాం. ఓకే, యాంజియోగ్రామ్ ఎలా చేస్తారంటే క్యాథెటర్? ఇప్పుడు మనకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్నది ఒక చేతి ద్వారా చేస్తున్నప్పుడు యాంజియోగ్రామ్, దాంట్లోకి ఒక షీట్ లాంటిది వేస్తున్నాం. ఆ షీట్ ఆకుపచ్చ రంగులో ఉండే ఆ షీట్ ద్వారా మనము ఈ బ్లూ కలర్ లో ఉండే పైప్ ఉంది చూశారు కదా, ఈ పైప్ ద్వారా మనము లోపలికి స్టెంట్ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలంటే, ఇది స్టెంట్. ఈ స్టెంట్ అనేది ఒక స్ప్రింగ్ లాంటిది అనమాట. ఈ స్ప్రింగ్ అనేది ఒక బెలూన్ మీద పెట్టి ఉంటుంది. ఇది ఈ బెలూన్ కనపడుతుంది, అది కనపడుతుంది, అది ఇన్ఫ్లేట్ చేస్తాం మా దగ్గర. ఇప్పుడు మనము ఈ క్యాథెటర్ ద్వారా ఈ స్టెంట్ ను ప్లేస్ ఇట్లా అడ్వాన్స్ చేసి గుండె రక్తనాళంలో ఎక్కడైతే బ్లాక్ ఉన్నదో అక్కడికి తీసుకుని వెళ్ళి దీన్ని చూపిస్తాం.
ఉబ్బిస్తే కనుక ఆ రక్తనాళం దగ్గర ఏదైతే బ్లాక్ ఉందో అది పూర్తిగా క్లియర్ అవుతుంది. ఈ స్టెంట్ యొక్క వ్యాసం మీరు చూస్తే కనుక మీరు ముట్టుకుని చూస్తే కూడా చాలా పలుచగా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. దీని వ్యాసం వచ్చి 0.6 మిల్లీమీటర్ మాత్రమే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని పెద్దది చేసి 3 మిల్లీమీటర్ల సైజ్ దాకా చేస్తాం. ఇప్పుడు మనం ఆ స్క్రీన్ లో కనుక చూస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూపిస్తాం. ఇప్పుడు ఏదైతే మనకి రక్తనాళంలో బ్లాక్ చూసాం మా దగ్గర సన్నపడిపోయింది, నేరో అయిన ప్లేస్, అక్కడ మనకి ఆ రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్టు. సో ఆ లోపల ఇప్పుడు మనం ఒక వైర్ లాగా నల్లటి మార్కింగ్ ఉంది చూచారా, ఆ నల్లటి మార్కింగ్ ఉన్నది ఒక వైర్ లాంటిది, అది రక్తనాళంలోకి పాస్ చేస్తాం. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా వైర్, అది రక్తనాళంలోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఒక 2 నల్లటి చుక్కల మధ్య మనకి ఒక స్ప్రింగ్ లాంటిది కనబడుతుంది, అది స్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం స్టెంట్ వేస్తున్నామో ఎక్కడైతే రక్తనాళంలో బ్లాక్ ఉన్నదో అక్కడ కరెక్ట్ గా పెట్టి ఆ స్టెంట్ ని నెక్స్ట్ ఉబ్బిస్తాం అనమాట. నెక్స్ట్ ఫేజ్ లో ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఆ స్టెంట్ ను ఉబ్బించబడింది. అట్లా మళ్ళీ బెలూన్ తో కూడా మళ్ళీ తిరిగి ఉబ్బించిన తర్వాత మీకు ఆ ఎడం పక్క స్క్రీన్ లో రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్టు, కుడి పక్క స్క్రీన్ లో శుభ్రంగా క్లీన్ అయిపోయినట్టు. చాలా ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఆ ఎడం పక్క స్క్రీన్ లో బిఫోర్, కుడి పక్కది ఆఫ్టర్. సో ఏమవుతుందంటే ఏదైతే ఉన్నదో రక్తనాళంలో బ్లాక్, దాన్ని స్టెంట్ అక్కడ పెట్టేసిన తర్వాత అది వాల్ కి, గుండె యొక్క వాల్ కి అతుక్కుపోతుంది. గుండె గోడలకు అతుక్కుపోయి అది మళ్ళీ ఊడిపోతుంది, అక్కడే ఉండిపోతుంది తెలియకుండా. సో దాంట్లో ఇప్పుడు ఏంటంటే రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే డ్రగ్ కోటెడ్ అని, అక్కడ ఆ స్టెంట్ తో పాటు గోడలోకి కొద్దిగా మందు డెలివర్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మందు డెలివర్ అవుతూ ఉంటుందో తిరిగి ఆ స్టెంట్ లోపల తిరిగి బ్లాక్ ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది. సో దాన్ని మనం డ్రగ్ కోటెడ్ స్టెంట్ అంటాం. డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ తో పాటు రెగ్యులర్ మెడిసిన్స్ కంటిన్యూ వాడుతున్నారు. ఏ స్టెంట్ వేసినా కూడా కంపల్సరీగా మందులు వాడుకుంటారు, లైఫ్ లాంగ్ వాడుకుంటారు. కాకపోతే యాంజియోగ్రామ్ అనే పరీక్ష గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ను మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి, తర్వాత గుండె పంపింగ్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గోల్డ్ స్టాండర్డ్ పరీక్ష అనమాట. అన్నిటికంటే బెస్ట్ టెస్ట్ ఫర్ హార్ట్ బ్లాక్స్ ని తెలుసుకునేది. యాంజియోగ్రామ్ తో తెలుసుకున్న బ్లాకేజెస్ ని యాంజియోప్లాస్టీ తోటి బెలూన్ యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ ద్వారా దాన్ని ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా అనుకున్నాం. ఛాతిలో నొప్పి కానీ డిస్కంఫర్ట్ కానీ అనేక సందర్భాల్లో చూస్తుంటాం కదండి, అది ఒక హార్ట్ అటాక్ అని ఎలా గుర్తించగలం? దాన్ని నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? చాలా సార్లు గుండెలో వచ్చే, ఛాతిలో వచ్చిన నొప్పి గుండెకి సంబంధించింది కాదు. ఒక్కొక్కసారి గుండె నొప్పి ఛాతిలోనే రావాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఛాతిలో వచ్చే నొప్పి గుండెకి సంబంధించిందా లేదా అనేది మేము గ్రహించాలి అని అంటే ఆ పేషెంట్ యొక్క ఛాతి నొప్పిని ఏ విధంగా చెబుతాడు అనే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటి ద్వారా అది గుండెకి సంబంధించిన నొప్పి, గుండెకి సంబంధించిన నొప్పి కాదా అనేది మనం కొంతమేర వరకు ఒక క్లారిటీకి రాగలుగుతాం. అందులో ప్రధానంగా ఒకవేళ ఒక ఛాతిలో ఉండే నొప్పి ఇక్కడ ఒక బరువులాగా అనిపించింది అనుకోండి, అప్పుడు సాధారణంగా అది గుండెకి సంబంధించిన నొప్పి. అట్లానే ఆ మనిషి నడుస్తుంటూ వెళ్తున్నాడు, ఆ నొప్పి ఎక్కువయ్యి 1 నిమిషం కనుక ఆగితే ఆ నొప్పి తగ్గింది అనుకోండి, అది కూడా గుండెకి సంబంధించిన నొప్పి. ఏం ఛాతిలో నొప్పి అయినా ఆయాసంతో కలిసి ఉంటే, నడిస్తే ఛాతి నొప్పి, ఆయాసం 2 కలిసి వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా అది కూడా గుండెకి సంబంధించిన నొప్పి. ఇవన్నీ కాకుండా చాలాసార్లు ఇంకా చెప్పండి, గుండె నొప్పి చాలాసార్లు ఛాతిలో ఉండదు, కంఠంలో నొప్పి ఉండొచ్చు, 2 భుజాలకి నొప్పి ఉండొచ్చు, ఒక్కొక్కసారి నొప్పి ఎడం చేతికి పాకుతుండొచ్చు, ఒకసారి 2 జబ్బలకి పాకచ్చు. అట్లాంటి పక్షంలో కూడా అది గుండెకి సంబంధించిన నొప్పి. గుండెకి సంబంధించిన నొప్పి ఏది కాదు అని అంటే సూత్తో పొడిచినట్టు ఉండే నొప్పి, లేకపోతే గాలి పీల్చుకుంటే నొప్పి ఎక్కువైతేనో, లేకపోతే కనుక మనిషి దగ్గితేనో తుమ్మితేనో నొప్పి ఎక్కువైంది అనుకోండి, పడుకున్నప్పుడు ఉండి నడిస్తే తగ్గేటప్పుడు నొప్పి, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన నొప్పులు కావు. సో ఈ విధంగా మనం ప్రాథమికంగా ఇది గుండెకి సంబంధించిన నొప్పి కాదా అనేది ఒక నిర్ణయానికి రాగలుగుతాం. ఒక్కొక్కసారి నిర్ణయానికి వచ్చిన తర్వాత అది వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చెయ్యాలి అన్నప్పుడు మనం చాలా ప్రత్యేకమైన నెక్స్ట్ స్టెప్ పరీక్ష చేయాల్సి వస్తుంది. అందుట్లో ప్రాథమికంగా అయితే మనందరం తెలుసుకోవాలి, ఈసీజీ చేస్తాము, ఎకో పరీక్ష చేస్తాం. ఇవన్నీ కాకుండా ఈ రోజుల్లో మనము బెడ్ నిర్ధారణ చేయాలి. ఇదివరకు రోజుల్లో మనం ఈసీజీ, ఈకో, ఛాతీ నొప్పి ఇట్లాంటివన్నీ చూసేదాని నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ గైడ్ లైన్స్ అన్ని కూడా హై సెన్సిటివిటీ ట్రోపోనిన్స్ ఉంటే మాత్రమే అప్పుడు హార్ట్ అటాక్ కి
ఇవి ఉంటాయి. ఫస్ట్ హై సెన్సిటివ్ ట్రోపోనిన్, దాని తర్వాత ఈసీజీ, దాని తర్వాత ఈకో, దాని తర్వాత యాంజియోగ్రామ్, ఇవన్నీ వచ్చాయి. Fantastico. Tiago, it's fantastico. ఈ రోజు చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో పెడుతుంది చూడండి. అంకూర్ ఉప్పు దేశంలోని అతిపెద్ద సాల్ట్ రిఫైనరీలో తయారైన ట్రిపుల్ రిఫైన్డ్ ఉప్పు. అంకూర్ ఉప్పు, అసలైన ఉప్పు. ఉప్పు తక్కువగా తీసుకోండి, కానీ మంచిది తీసుకోండి. నిండా త్రూఫు అందరూ చూడదగ్గ ఫుల్ డీల్స్ లాంటి సినిమా. మిషన్ కాకతీయ వచ్చి వీడు గొంతు తడిసేరా, అన్నదాత బతుకులల్లా కొత్త సిగురు ములిసేరా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డ జీవితాన వెలుగు నింపెరా. ఇంటి కలను నిజం చేసి భగీరథుడి ఇంట చేసి పెట్టుబడులు యువత కూర్చి బళ్ళోకి భవిక చేర్చి ఆసరా పింఛనిచ్చి టీములు ఏర్పరచి సీకటిని తారిమి కొట్టి అభివృద్ధిగా అడుగులేస్తూ తెలంగాణ నా తెలంగాణ బంగారుగా మారెనురా. తెలంగాణ నా తెలంగాణ బంగారై మెరిసెనురా. రంగురంగుల కళ నిజమయ్యింది, బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోంది. స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు రే, నీ ఇంట్లో ఉండిపోవచ్చా? గాడ్జెట్ గురు, అందరూ 4G అంటున్నారు. వాట్స్ ద బిగ్ డీల్ అబౌట్ 4G? ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఇది చూడండి, హెచ్డీలో చూద్దామా? 4Gలో HD వీడియోస్. చిన్న చేంజ్, ఇతనికి హ్యూజ్. రిసెప్షన్ కోసం. What you guys think? Isn't it beautiful? I love that. పెళ్లిలో బెస్టీస్ తో పాటు వీడియో కాల్, వెరీ బిగ్ డీల్. ఐడియా 4Gలో లైవ్ టీవీ ఆన్లైన్ లో చూద్దాం. మామూలు విషయమా? లైన్ లో నిల్చున్న ఫ్యాన్స్ కోసం లైఫ్ చేంజింగ్ మూవీస్. 4Gలో సూపర్ ఫాస్ట్ డౌన్లోడ్స్. నాలాంటి లాస్ట్ మినిటర్స్ కోసం మ్యాసివ్. Please switch off your mobile phone. షూర్. ఎవరు ఆన్లైన్ లో జీవిస్తారో వారి కోసం ఐడియా 4G, ది బిగ్గెస్ట్ స్మాల్ చేంజ్ ఇస్ హియర్. ఒక చిన్న చేంజ్ వారి ప్రపంచాన్ని మార్చేస్తుంది. సిగరెట్ కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. మరి ఇటుకు వేస్తే ఓకేనా? ఛాతీ నొప్పిని లేకపోతే డిస్కంఫర్ట్ ని బెడ్ సైడ్ టెస్టులతోటి హార్ట్ అటాక్ కాదా అని నిర్ధారించే పరీక్ష అన్నారు కదా, అది ఎలా చేస్తారు? సాధారణంగా ఏంటంటే మనం వెయిన్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకుని ఒక ట్యూబ్ లాంటి దాంట్లో వేస్తాం. మామూలు బ్లడ్ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకుని ఇక్కడ ఒక చాలా చిన్నది చూసి, ఇప్పుడు మనకి గ్లూకోమీటర్ స్ట్రిప్ ఎట్లాగైతే బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నామో, ఇది వరకు రోజుల్లో మన హార్ట్ అటాక్ కి బ్లడ్ టెస్ట్ చేయాలంటే చాలా కష్టమైన పరీక్షలు. ఇట్లా గ్లూకోమీటర్ ఏ విధంగా ఉంటుందో బ్లడ్ షుగర్ కి, అదే విధంగా హార్ట్ అటాక్ కూడా మనం తెలుసుకునేందుకు గ్లూకోమీటర్ స్ట్రిప్ లాంటి స్ట్రిప్ టెస్ట్ వచ్చింది. ఇందులో ఏం చేస్తామంటే ఈ బ్లడ్ టెస్ట్ లో బ్లడ్ తీసుకుని ఇక్కడ చిన్న ఈ చేంబర్ లాగా ఉంది చూచారా, ఈ చేంబర్ లాంటి దాంట్లో వేస్తాం. చేంబర్ లాంటి దాంట్లో వేసిన తర్వాత ఆ బ్లడ్ ఏదైతే ఇక్కడ ఉంటుందో అక్కడి నుంచి నెమ్మదిగా ఇటు ప్రవహిస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనము ఈ మెషిన్ లోపల పెట్టేస్తాం. పెట్టేస్తే గనక ఆటోమేటిక్ గా ఒక 5 నుంచి 7 నిమిషాల సమయంలో ఇది హార్ట్ అటాక్ కాదా అనే తెలుస్తుంది. హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ అంటే ఏంటంటే, హార్ట్ కనుక డ్యామేజ్ అయిందనుకోండి, ఒక
హార్ట్ లోంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయిన ఎంజైమ్స్ చాలా నానో మోల్స్, పైకో మోల్స్, అంటే ఒక చాలా 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 తక్కువ క్వాంటిటీలు రిలీజ్ అవుతాయి ఎర్లీ హార్ట్ అటాక్ లో. క్రమేణా పెరుగుపోతాయి అనమాట. సో మొదటి స్టేజ్ లో ఏమాత్రం అయితే కొద్దిగా పెరుగుతుందో ఆ పెరిగిన దాన్ని ఇందులో మనం టక్కన పట్టుకోగలుగుతాం. వన్స్ మనం దీన్ని పట్టుకుంటే గనక ఇమీడియట్ గా ఓకే, ఈ లెవెల్స్ పెరిగితే డెఫినెట్ గా ట్రోపోనిన్ లెవెల్స్ పెరిగితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని తెలిసి వాళ్ళని ఎర్లియస్ట్ టెస్ట్, కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా హార్ట్ అటాక్. ఇట్లా ఒకసారి మనం పెట్టిన తర్వాత ఏ విధంగా అయితే మనకు గ్లూకోమీటర్ లో పరీక్షలో ఎంత వాల్యూ బ్లడ్ గ్లూకోజ్ వస్తుందో అట్లానే హై సెన్సిటివ్ ట్రోపోనిన్ వాల్యూ ఇందులో కనపడుతుందన్నమాట. హై సెన్సిటివ్ ట్రోపోనిన్ వాల్యూ కనుక ఎక్కువ ఉందనుకోండి, అది హార్ట్ అటాక్ కు ప్రాథమిక లక్షణం. ఇందాక మనం చెప్పుకునే విధంగా హార్ట్ అటాక్ అనేది కేవలము ఛాతీ నొప్పి వచ్చేసినప్పుడు చాలా లేట్ ఫేజ్. ఎర్లియస్ట్ అతి తొలి దశలో కనుక హార్ట్ అటాక్ అని తెలుసుకోవాలి అని అంటే కనుక హై సెన్సిటివ్ ట్రోపోనిన్స్ పెరుగుతాయి. ఆ పెరిగిన వాళ్ళకి మనం ఎర్లీగా మనం హాస్పిటల్ ఉంచేసి వాళ్ళు వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన సందర్భంలోనే ఈ ట్రోపోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రాథమికంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అనేది ఈసీజీలో మార్పులు రాకుంటే ముందు, ఎకోలో టెస్ట్లో మార్పులు రాకంటే ముందు, అన్నిటికంటే ఫస్ట్ ఫేజ్ లోనే మనకి ఎర్లియస్ట్ స్టేజ్ లో తెలుస్తాయి. అందుకని ఈ టెస్ట్ అనేది గోల్డ్ స్టాండర్డ్ లాగా ఎస్టాబ్లిష్ అవుతుంది హార్ట్ అటాక్. స్క్రీనింగ్ టెస్టుల గురించి అండ్ హార్ట్ అటాక్ గురైన వెంటనే చేసే బెడ్ సైడ్ టెస్టుల గురించి తెలియజేశారు కదండి. డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి, దాని పని ఏంటి, అది ఎప్పుడు అవసరం ఒకసారి చెప్తారా? డీఫిబ్రిలేటర్ అనేది గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది. దాన్ని మనం మెడికల్ టెక్నాలజీలో వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటాం. అస్తవ్యస్తంగా ఎప్పుడు కొట్టుకుంటుందంటే గుండెకి అందాల్సినంత రక్తం అందట్లేదు అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అందని రక్తం వల్ల గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం మొదలెడుతుంది అనమాట. సో గుండె సాధారణంగా 70 నుంచి 100 కొట్టుకోవాలనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా నిమిషానికి 400 సార్లు కొట్టుకుంటుంది. అటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే కొట్టుకోవాల్సినంత ఎఫెక్టివ్ గా గుండె కొట్టుకోకపోవటం మూలాన వాళ్ళకి గుండె ఆగిపోయింది అంటాం. మనం సాధారణంగా తెలుగులో ఏమంటాం, గుండె ఆగిపోయిందిరా అంటాం. సో ఆ గుండె ఆగిపోవటం అంటే వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వస్తున్నట్టు. ఎప్పుడైతే వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వస్తుందో వాళ్ళని విత్ ఇన్ నెక్స్ట్ 1-2 minutes లో కనుక మనకు లెస్ దాన్ మినిట్ కనుక మనం హార్ట్ ని తిరిగి రెస్టోర్ చేయాలి అని అంటే కనుక చేయాల్సిన మొట్టమొదటి ట్రీట్మెంట్ వాళ్ళని గట్టిగా దగ్గు అంటాం. ఎప్పుడైనా సడన్ గా గుండె అయిపోయింది అనుకోండి, వాళ్ళని తీసుకోవాల్సిన వాళ్ళ అతి ఇమ్మీడియట్ జాగ్రత్త ఏంటంటే గట్టిగా దగ్గేయారనుకోండి. గట్టిగా దగ్గితే కనుక ఏదైతే ఇర్రెగ్యులర్ గా కొట్టుకుంటుందో ఆ ప్రెషర్ తో ఒకసారి రెస్టోర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని మనం కాఫ్ వర్షన్ అంటాం. కార్డియో వర్షన్ లాగా కాఫ్ వర్షన్ అంటాం. ఒకవేళ అది గనక వర్కప్ కాలేదనుకోండి, అటువంటి పరిస్థితుల్లో మనం ఆ మనిషి ఛాతీ గట్టిగా పిడికిలతో గట్టిగా 3-4 సార్లు గుద్దినా కూడా ఆటోమేటిక్ గా గుండె తిరిగి దానంతా అది కొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్ రిథం రెస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు మనం గనక రిస్టోర్ చేయలేదు అనుకోండి, అప్పుడు మెడికల్ సర్కమ్స్టాన్సెస్ లో కానివ్వండి, ఈ రోజుల్లో పెద్ద మాల్స్ లాంటి దాంట్లో కూడా మనము ఈ డీఫిబ్రిలేటర్ అనే దాన్ని చూస్తాం. ఈ డీఫిబ్రిలేటర్ అనే దాంట్లో ఏంటంటే ఎక్స్టర్నల్ ప్యాడిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్టర్నల్ ప్యాడిల్స్ లో ఏం చేస్తాయంటే దీని మీద మనము జెల్లీ లాంటిది వేసి లూబ్రికేట్ చేసి మనిషికి గుండె మీద పెట్టి కరెక్ట్ గా అదే టైంలో షాక్ డెలివరీ చేయడానికి ఉంటుంది. చాలా సార్లు మనం సినిమాల్లో చూస్తాం. అదేంటంటే దీని ద్వారా ఒక షాక్ డెలివరీ అవుతుంది గుండెకి. సో ఇమీడియట్ గా అంత ఎనర్జీ గుండె మీద డెలివరీ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఏదైతే అస్తవ్యస్తంగా కొట్టుకుంటుందో గుండె అది తిరిగి నార్మల్ గా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ అన్నమాట. ఎప్పుడైతే చాలా సార్లు మనకి హార్ట్ ఆగిపోతుందో ఈ షాక్ కనుక విత్ ఇన్ 1 minute ఇస్తే కనుక తిరిగి గుండె నార్మల్ గా కొట్టుకుంటుంది, వాళ్ళు తిరిగి బతకగలుగుతారు. ఎయిర్పోర్ట్స్ లో, మాల్స్ లో అంటే జనసందోహం ఎక్కువగా ఉండే చోట డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి కదండి, మరి ఒక డాక్టరే చేయాలంటారా, ఎవరైనా చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఈ డిఫిబ్రిలేటర్స్ అనేది ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ డిఫిబ్రిలేషన్ అంటున్నాం. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉంటాయో వాటిని మనం ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఏఈడీస్ అంటాం. అంటే దాంట్లో మనం ఏం చేయకర్లా, డైరెక్ట్ గా మనం ప్యాచ్ లాంటిది ఉంటుంది, అది పెట్టేస్తే కనుక ఆ ఈసీజీని ఇందులో ఉండే కంప్యూటర్ చదివేసి ఆటోమేటిక్ గా డెలివరీ చేయాల్సిన షాక్ అది రీడ్ చేసుకుని డెలివరీ చేసేస్తుంది అనమాట. సో దాన్ని
ఎస్పెషల్లీ ఏంటంటే ఒక జనసమర్థం ఎక్కువ ఉండే ప్లేసెస్ లో ఇప్పుడు వెస్ట్ లో అయితే మ్యాండేటరీ చేశారు. ఇండియాలో కూడా పెద్ద పెద్ద మాల్స్, ఎయిర్పోర్ట్స్ మీరు అన్నట్టు వాటిలో డిజిగ్నేటెడ్ ఏరియాస్ లో డీఫిబ్రిలేటర్ చేయటం, అది చేసినందుకు చాలా మంది సేవ్ అవటం అనేది చాలా కామన్ గా గమనిస్తున్నాం. కాబట్టి డీఫిబ్రిలేటర్ అనేది ఒక మనిషిని తిరిగి పునర్జీవనం చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళే డ్రైవ్ చేయడం అట్లా చేయకుండా పక్కన ఆగి అంబులెన్స్ సహాయం తీసుకుని డాక్టర్ దగ్గరికి రావాలి. డాక్టర్ దగ్గరికి వచ్చే లోపల ఒకవేళ వాళ్ళ కనుక సరైన మెడిసిన్ ఏదైనా తీసుకోవాలంటే ఆస్పిరిన్ ఒక మాత్ర తీసుకోవాలి. ఒకవేళ కనుక హార్ట్ సంబంధించిన లక్షణాలను ఖచ్చితంగా ఈసీజీలో కానీ తెలిస్తే క్లోపిడోగ్రల్ లాంటి మాత్రలు తీసుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే కనుక ఈ హార్ట్ అటాక్ ని మనము మంచి సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ లో ఇవాళ చూసిన మన మెలకువలు కానివ్వండి, కొత్త కొత్త పరీక్షలు కానివ్వండి, తర్వాత డీఫిబ్రిలేటర్ లాంటి అధునాతన సాధనాలు కానివ్వండి, ఇవన్నీ మనిషి యొక్క లైఫ్ ని తిరిగి రెస్టోర్ చేయగలుగుతున్నాయి. ఓకేనండి డాక్టర్ రఘు గారు, హార్ట్ స్క్రీనింగ్ టెస్టుల గురించి, హార్ట్ అటాక్ గురైన వెంటనే చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి తెలియజేస్తూ బెడ్ సైడ్ టెస్టుల గురించి అంటే డీఫిబ్రిలేషన్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే. మీకు సహసమర్పిస్తున్న వారు JSW సిమెంట్, ప్రేమతో నిర్మించండి. అంకురొప్పు, ఉప్పు తక్కువగా తీసుకోండి కానీ మంచిగా తీసుకోండి.